చెప్పారు నాకు తెలియదు. బట్ హీ హాజ్ గివెన్ మీ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ కనకంలో ఇచ్చారు. నేను ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ టైం కానిస్టేబుల్ కనకం ఎం తీసేసి ఎల్లే పెడదాం అనుకుంటున్నాను. నో ఐ వోంట్ డూ దట్. ఐ వోంట్ డూ నేనే సారీ, ఐఎమ్ జస్ట్ జోకింగ్. నేను అలా పొరపాటును కూడా చేయను, ఎందుకంటే ఆవిడ సిరీసే ఖచ్చితంగా. ఇందులో ఇందాక లాస్ట్లో అన్నారు కదా, ఆవిడ జింక కాదు సింహం అని. నిజంగానే సింహం అండి. లొకేషన్లో మేము ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఆవిడకి జూడో, బాక్సింగ్ ఇవన్నీ వచ్చు. నాకు తెలియదు, ఈవిడ ఏదో సరదాగా చెప్తుందిలే అంటే రియలీ సార్ ఐ నో అనింది. ఓకే దెన్ కిక్ మీ అన్న, చెయ్యిలా పెట్టి ఎక్కడికి ఇంత హైట్ చక్కగా నీట్గా తన్నింది. నీట్గా తన్నేసింది నా చెయ్యి. ఇదిగోండి ఇక్కడ నాకు బొబ్బ కూడా వచ్చింది. సి మీకు ప్రూఫ్ ఇదిగోండి. బట్ ఎనీవే ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో ఆ కిక్ కూడా చాలా చక్కగా, అంటే ఆవిడకి బాక్సింగ్ వచ్చు, అన్నీ వచ్చు. షీ కెన్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ హర్ సెల్ఫ్. ఇప్పుడు కానిస్టేబుల్ కనకంగా వచ్చి మా రేపల్ల విలేజ్ మొత్తాన్ని షీ ప్రొటెక్టెడ్. సో వర్షా బల్లమ్మ గారు, కంగ్రాచులేషన్స్. ఈ దెబ్బతోటి షీ విల్ బి ఎ వెరీ బిగ్ స్టార్. ఈటీవీ విన్లో వస్తుంది కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ సో. అండ్ మేఘలేఖ గారు, మీరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, దో నేను ఆవిడతో ఎక్కువగా పర్ఫామ్ చేయకపోయినా. అండ్ ఆవిడ సుచిత్ర గారు, ఇందాక మీకు చెప్పినట్టు నేను గుర్తుపట్టలేదు, ఆవిడ ఆ వేషంలో ఉంటేనే గుర్తుపడతాను. బట్ ఇప్పుడు మీరు ఇలా కనపడ్డారు కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్గా మిమ్మల్ని ఇలా కూడా గుర్తుపడతాను. సో అందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఆయన ఉన్నారు చూడండి నక్కలాగా. రండి సార్, రండి, మీరు రండి, పర్లేదు, సరదాగా మాట్లాడదాం. రామ్, ఈయన నేను లొకేషన్లో సరదాగా జోకులు వేసుకొని చక్కగా, వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా చక్కగా, అంటే మేము సరదా గడిచిపోయింది యాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ సరదా జోకులు వేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. చేసాం కదా సార్, వర్క్ కూడా సీరియస్గానే చేసాం. ఈయన సీరియస్గా చేయలేదు, మేమంతా దగ్గరుండి సీరియస్గా చేయించాం ఈయన చేత. రామ్ థ్యాంక్ యూ. సో అలాగే కోటి గారితో అందరితోటి సరదాగా గడిచిపోయింది. వెరీ గుడ్ సిరీస్. మీరు 14వ తారీఖు మీ ముందుకు వస్తుంది. మా శ్రీరామ్, ఆయన గురించి మాట్లాడాలి. రండి సార్, కొంచెం మాట్లాడాలి, లేకపోతే మరి ఇందాక ఆవిడ చెప్పినట్టు ఏదో వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా చెప్పి వెళ్ళిపోతున్నట్టుంది. ఈయన వెరీ గుడ్ టెక్నీషియన్.